ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ సంధ్య. ఏప్రిల్ 4-5 తేదీలో గుంటూరులో నిర్వహించనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు గనిరాజు పిలుపునిచ్చారు. శనివారం గురిజాల కామ్రేడ్ నందనం వెంకట్రావు కాలనీలో ఈ జాతీయ సమావేశాలకు సంబంధించిన కరపత్రాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గనిరాజు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ ఆర్థిక పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా సామ్రాజ్యవాద విధానాలు, ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు ప్రపంచ శాంతికి ముప్పుగా మారాయని, వాటి ప్రభావం భారత్ పై కూడా పడుతుందని అన్నారు. యుద్ధ ప్రభావంతో చమురు రవాణా సంక్షోభం ఏర్పడి దేశంలో గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. మోదీ ప్రభుత్వం ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు విఫలమైందని, అంతర్జాతీయ ఒత్తిళ్లకు లోనవుతుందని ఆరోపించారు. ముఖ్యంగా అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం వల్ల వ్యవసాయం పాడి ఆక్వా రంగాలు తీవ్ర సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంస్థలు వ్యవసాయ సంక్షోభంపై గుంటూరులో జరిగే జాతీయ కౌన్సిల్లో కీలక చర్చలు జరగనున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా సహా పలు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్న ఈ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీను, నాయకులు కత్తి జానమ్మ, వెంకయ్యమ్మ, ఆదిలక్ష్మి, భూలక్ష్మి, నాగమణి, శివ, దాసు, నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు. ఇది రైతు కూలీల హక్కుల కోసం గర్జించే జాతీయ వేదిక. గుంటూరు సభపై అందరి దృష్టి మరిన్ని. మన దేశంలో కూడా ఈరోజు గ్యాస్ ధరలు పెరిగిపోయినటువంటి పరిస్థితి, ఇంకా అనేక నిత్యావసర వస్తువులు కూడా ఈరోజు ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే యుద్ధం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక విలయాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ యుద్ధాన్ని ఆపాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటువంటి విధానాల్ని ఈరోజు ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి విధానాల్ని మోదీ ప్రభుత్వం ఈరోజు ఎక్కడ కూడా ఖండించినటువంటి పరిస్థితి ఉంది. చివరికి వ్యవసాయ రంగాన్ని ఈరోజు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పేరుతో ఈరోజు అమెరికాకి ఈరోజు అప్పగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు వ్యవసాయ రంగం అలాగే ఇతర రంగాలన్నీ కూడా సంక్షోభంలోకి కూరుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ జాతీయ జనరల్ కౌన్సిల్ని నిర్వహించబోతా ఉన్నాం. ఈ జాతీయ జనరల్ కౌన్సిల్ని జయప్రదం చేయాల్సిందిగా 50 మంది ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం, వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం, జయప్రదం చేయండి గుంటూరులో జరిగే జాతీయ జనరల్ కౌన్సిల్ ను. తాజా వార్త విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూ ఉండండి.